హరే కృష్ణ అందరికీ. చాలామందికి ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తారని తెలీదు. అండ్ చాలామంది నార్మల్‌గానే తినేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఈరోజు చెప్తున్నానండి. ఏకాదశి ఖచ్చితంగా చెయ్యాలి. కృష్ణ భక్తులే కాకుండా ప్రతి ఒక్కరు ఏకాదశి చేయాల్సిందే. ఎందుకు అంటే ఏకాదశి అనేది చాలా ప్రియమైన రోజు కృష్ణుడికి. అండ్ ప్రియమైన రోజు అంటే జన్మాష్టమి, రాధాష్టమి లాగా ఏకాదశి కూడా ఎంతో ప్రియమైన రోజు. అండ్ ఏకాదశి రోజు ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అంటే ప్రతి ఒక్క పాపములు అన్నీ ఆ రైస్‌లోని, గ్రెయిన్స్‌లోని ఉంటాయి. అంటే లైక్ ఆ మూవ్‌మెంట్‌లో వెళ్తాయి. సో, ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ దేని మీద చేయాలంటే రైస్ తినకూడదు, గ్రెయిన్స్ తినకూడదు. అండ్ వాటితో చేసినయి ఏమీ తినకూడదు. ఏం తినాలి అంటే ఫ్రూట్స్ ఆర్ పాలు ఆర్ వాటర్ కూడా తాగొచ్చు. వాటర్ సంబంధించి కోకోనట్ వాటర్ అలాంటివి కూడా తాగొచ్చు. మీకు కావాలంటే లిస్ట్ పెడతాను. ఏకాదశి ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఏకాదశి ముందు రోజు 7, 8 లోపు మీరు తినేసేయాలండి. ఏకాదశి రోజు మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అంటే 3:30 నుంచి 5:30 వరకు బ్రహ్మ ముహూర్తం అండి. ఆ టైంలో లెగిచి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసుకోవాలండి. పూజ చేసిన తరువాత మీరు కావాలంటే ఆ రోజు మొత్తం లైక్ పాలు, పళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఆ రోజు ఒక మంత్రం జపించాలండి. ఏమనాలంటే ఇక్కడ పెడుతున్నాను అది అనండి. అండ్ నెక్స్ట్ ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి అంటే, ఏకాదశి తరువాత రోజు అంటే ద్వాదశి రోజు మీరు ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ వచ్చేస్తే సన్‌రైజ్ తర్వాత తినేయొచ్చు. సన్‌రైజ్ రాకపోతే 9 లోపు ఫినిష్ చేసేయాలండి. 9 లోపు తినేసేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అంటే రైస్‌ది ఒక పలుకు తిన్న రైస్ గురించి ఒక్కటి తిన్నా బ్రేక్ అయిపోతుంది. దానికి ముందు మీరు దేవుడికి నైవేద్యం పెట్టాలి. అంటే రైస్‌తో గానీ ఆహ్, లైక్ గ్రెయిన్స్‌తో గానీ మీరు ప్రసాదం చేయొచ్చు. లైక్ పరవన్నం గానీ, లేకపోతే చపాతీస్, పూరి ఏదో ఒకటి. దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత మాత్రమే మీరు ఏకాదశి ఫాస్టింగ్‌ని బ్రేక్ చేయాలి. అంటే సూర్యోదయం తర్వాత లేకపోతే 9 లోపు బ్రేక్ చేసేయాలండి. ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత మీరు నార్మల్‌గా తినేసేయొచ్చు. సో, అట్లా ఏకాదశి ఫాస్టింగ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు పాటిస్తారని హరే కృష్ణ.